ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కాకరేపుతోంది. వివిధ ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో 5గురు ఐపీఎస్, 3 ఐఏఎస్ అధికారులపై ఈసీ ఉక్కుపాదం మోపింది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ఎంకే మీనాను ఆదేశించింది. ఆయా జిల్లాల ఎస్పీలను ఎన్నికలకు సంబంధం లేని పోస్టుల్లో నియమించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈసీ వేటు వేసిన వారిలో చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బు రాజన్లు ఉన్నారు. ఏపీ సీఈఓ ఇచ్చిన నివేదికతో పాటు ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్పీలపై సీఈసీ బదిలీ వేటు వేసిందని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్త మునియ్య హత్య నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీని ఈసీ బదిలీ చేసింది. గతంలో ఆయన ఈసీని కలిసి వివరణ ఇచ్చారు. ఎన్నికలు జరుగుతున్న వేళ శాంతి భద్రతలకు భంగం కలుగుతుంటే ఏం చేస్తున్నారని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆయనను ప్రశ్నించారు. అలాగే ప్రధానమంత్రి సభలో భద్రత లోపాలపై గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజ్ తో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు పడింది. శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాజకీయ హత్యల దాకా పరిస్థితులు దిగజారే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని ఎస్పీలను సీఈఓ ముఖేష్ కుమార్ ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గం చాలా కాలంగా సున్నిత ప్రాంతాల జాబితాలో ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని సీఈఓ అప్పట్లో నిలదీశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేశారని సీఈఓ వారిని ప్రశ్నించారు. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై మాత్రం ఈసీ చర్యలు తీసుకోలేదు. అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, ఎస్పీ అన్బురాజన్పై బదిలీ వేటు పడింది. వీరిద్దరూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు పరిశీలించి ఈసీ చర్యలు తీసుకుంది. ఉర్వకొండ ఓటర్ల జాబితాలో అక్రమాలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గతంలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డికి కలెక్టర్ గౌతమి బంధువని ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీబీఐ జేడీపై ఎస్పీ అన్బురాజన్ అక్రమ కేసు పెట్టారని ఆరోపణలు చేశారు. వివేకా కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఎస్పీపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించి ఎస్పీ అన్బురాజన్పై బదిలీ వేటు వేసింది. సీఎం జగన్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసే అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవడం ఆయనకు పెద్ద షాక్ అనే చెప్పాలి.